హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటో ఎగ్ కర్రీ అండి. దాని తయారీ విధానం చూసామా. 5 ఎగ్స్ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి, 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి, 3 టమాటోలు మీడియం సైజ్ది. సో ఫస్ట్ బాండి పెట్టేసుకుని ఆయిల్ కాగాక ఒక 1/2 స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది కూడా. మన ఛానల్లో 2 ఎగ్ కర్రీస్ కూడా ఉందండి, ఒకటి ఎగ్ పులుసు, వెల్లుల్లి గుడ్డు కారం, ఇప్పుడు టమాటో ఎగ్ కర్రీ ఉందండి. వెళ్ళి చూడండి ఎవరికైనా కావాలంటే. చాలా త్వరగా అయిపోతుందండి, ఒక 10 మినిట్స్లో ఎగ్స్ బాయిల్ చేసేసుకోవాలి. ఎగ్స్ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అందరికీ తెలుసు కదండి, ఎగ్స్ బాయిల్ చేసుకొని మనం పక్కన ఉంచుకుంటాం. సో తెలియని వాళ్ళ గురించి ఫస్ట్ ఎగ్ తీసుకొచ్చేసి వాష్ చేసేసి వాటర్, ఎగ్ మునిగేంత వరకు వాటర్ వేసేసి కొంచెం దాంట్లో సాల్ట్, ఆయిల్ ఒక 1/2 స్పూన్ అంత వేసేసి 15 మినిట్స్ టైంలో ఎగ్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ అయ్యాక ఆల్రెడీ 10 మినిట్స్లోనే ఉడికిపోతుందండి, కానీ ఒక 5 మినిట్స్ మనం లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. తర్వాత కొంచెం తీసేసి కూల్ వాటర్లో వేసేసి పొట్టు తీసేసుకుందామండి. ఇది తెలియని వాళ్ళ గురించి అండి, తెలిసిన వాళ్ళ గురించి కాదు. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, కలర్ మారేంత వరకు అండి. లైట్ పింకిష్ కలర్ వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మళ్ళీ ఎలానా ఫ్రై అవుతూనే ఉంటుంది ఆనియన్స్. సో పింకిష్ కలర్ వచ్చేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అండి, అదే ఎక్కువైపోతే మనం ఏం చేయలేము కర్రీ. సో వేసేప్పుడే కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవచ్చు, తర్వాత మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ఇలా పసుపు ఉప్పు కూడా వేసినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న, వేడి తగిలింది, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. ఆనియన్స్, టమాటో బాగా ఫైన్గా చాప్ చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. హడావుడి లేకుండా ముందు అన్నీ కట్ చేసి పెట్టుకుంటేనే మనం కుకింగ్ కూడా త్వరగా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. అప్పుడే ఉల్లిపాయలు వేయాలి, అప్పుడే టమాటా, అప్పుడే పచ్చిమిర్చి కోస్తుంటే ఇంకా తొందరగా మెల్లగా అవుతుంటుంది. సో తొందరగా అయిపోవాలంటే అన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఏ కర్రీకైనా అంతే కదండి, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్ కర్రీస్కి సరే అండి. టమాటా ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చూద్దామండి టమాటా ఎంతవరకు ఉడికిందో. టమాటా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను. వేసి మొత్తం మిక్స్ చేసేస్తాను. టమాటాలు అక్కడక్కడ కొంచెం ఉడకపోతే ఇలా స్పూన్లో ఇలా అనుకోవచ్చు, గంటలు త్వరగా మంచిగా స్మాష్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఉడికించిన గుడ్లు ఒక్కొక్కటి ఇలా మిడిల్లో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి.
మీకు చూపించడానికి ఇలా పెట్టానండి. సో అన్నీ దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే కొత్తిమీర వేసేసి దింపేయచ్చండి. సో కొంచెం ఇది నాకు చపాతీకి పూరికి అంతా ఇలా బాగుంటుంది. అదే రైస్కి అయితే ఎంతనండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని తీసుకొని కొంచెం, నేను దాంట్లో ఇంకా వాటర్ కూడా మిగిలింది పక్కన ఉంచేస్తున్నా. ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్, టీ గ్లాస్ అంత వాటర్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు చెక్ చేస్తే నాకు ఒక హాఫ్ స్పూన్ తక్కువ పడిందండి. సో హాఫ్ స్పూన్ దీంట్లో వేసేసుకుందాం. వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, ఒకటి ముందేసాను పచ్చిమిర్చి, ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుందామండి. మినిట్స్ అయిపోయిందండి. చూడండి అయిపోయింది కర్రీ. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసాను. అయిపోయిందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ కూడా చేసేసాను. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అండి. నాకు కరెక్ట్గా ఒక 10 మినిట్స్ పట్టింది. అన్నీ రెడీగా ఉంటే త్వరగా అయిపోతుందండి. సో ఇంకెందుకండి లేట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. మీ రూపీస్ కిచెన్.